గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ మధ్య నేను లింక్డ్ఇన్లో చాలా రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చూశాను. ఎస్ఏపి ఫ్రెషర్స్ కావాలి, ఫస్ట్ ఇయర్ 15,000, 6 months 15,000, తర్వాత నెక్స్ట్ 6 months 18,000, తర్వాత 25,000 ఫర్ ద సెకండ్ ఇయర్ ఇలా ఇచ్చారు. కాకపోతే వీళ్ళు కాంట్రాక్ట్ అడుగుతున్నారు. మీరు కాంట్రాక్ట్ రాయాలి, 2 years బాండ్ రాయాలి. ఇటువంటిది పిక్ చేసుకోవడం మంచిదా కాదా అని నాతో చాలామంది పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్ కూడా అడిగారు. దీంట్లో ఇది సింపుల్ అండి. దీన్ని మనం 2 రకాలుగా చూడాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కాలేజీలో చదువుతున్నారు, ఆ కాలేజ్లో ప్రెస్టీజియస్ కాలేజ్ అనుకోండి, దాంట్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటే వాటిలో మనం ఏం చేయొచ్చు అంటే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి కంపెనీస్ సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మనం దాంట్లో చేరుతాం. అలా కాకుండా చాలా కాలేజెస్ మార్కెట్లో ఎలా ఉన్నాయంటే ఈ ఆప్షన్స్ లేవు. సో ఈ ఆప్షన్స్ లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా కంపెనీస్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ వీటికి మనం రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో కానీ తల్లిదండ్రులు ఒక ఒపీనియన్ ఏముంటుందంటే వాళ్ళకు ఫ్రెషర్స్ జాబ్స్ రావు, రిటర్న్ టెస్ట్ రాసినా రావు అని చాలా ఒక రాంగ్ ఇంప్రెషన్ ఆర్ ఒపీనియన్ ఉంటుంది. అలా ఎప్పటికీ ఉండదు. సో మీరు ట్రై చేయాలి. చేసి ఎస్పెషల్లీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ పిల్లలకి ఈ కంపెనీస్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. మీరు అది ట్రై చేయండి. అవి కూడా అవ్వనప్పుడు ఇది లాస్ట్ ఆప్షన్. కానీ ఈ ఆప్షన్ మనం పిక్ చేసుకునేటప్పుడు ఆ కంపెనీ రెప్యుటేషన్ అంటే సైజ్ ఎలా చూడాలి? రెప్యుటేషన్ అంటే మీరు ఆ కంపెనీలకి వెళ్ళి చూసారనుకోండి, పీపుల్లో తెలిసిపోతుంది. 200 people, 500 people, 1,000 people. అలా మనం దాన్ని చెక్ చేసుకొని వాళ్ళకి రియల్గా ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా చూసుకొని దాని ప్రకారం మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్.